ఇండియాలో 50 న్యూ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. ఏపీలో 7 ఎయిర్పోర్ట్స్ కోసం 10,000 క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే వైజాగ్, తిరుపతి, రాజమండ్రి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కొత్తగా రాబోతున్న ఎయిర్పోర్ట్స్ వల్ల ప్రయాణం మరింత ఈజీ అవుతుంది. ఇవి కంప్లీట్ అయితే ట్రావెల్ టైం రెడ్యూస్ అయ్యి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరుగుతుంది, అలానే ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఆ ఎయిర్పోర్ట్స్ ఏంటి, వాటి కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ ప్లేసెస్లో ఈ ఎయిర్పోర్ట్స్ రానున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురం ఎయిర్పోర్ట్ అని అంటారు. ఈ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో నిర్మిస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఫేజ్ 1 పూర్తవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఇయర్కి 6.3 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయగలదు. ఫైనల్ ఫేజ్ పూర్తయినప్పుడు 18 మిలియన్ కెపాసిటీతో ఈ ఎయిర్పోర్ట్ ఫుల్ ఆపరేషన్లోకి వస్తుంది. ఫేజ్ 1 కోసం 5,000 క్రోర్స్ ఎస్టిమేట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ నార్త్ ఆంధ్ర అండ్ ఒడిశా ప్రాంతాలకు మెరుగైన టూరిజం, రియల్ ఎస్టేట్ అండ్ కార్గో డెవలప్మెంట్ని అందిస్తుంది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కోసం డైరెక్ట్ ఫ్లైట్స్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇది ఒక ఇంటర్నేషనల్ హబ్గా మారే అవకాశం ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గన్నవరం వద్ద ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ని నిర్మిస్తున్నారు. 2024 జూలై నాటికి 48.5% పనులు పూర్తయ్యాయి. దీనిని 2025లో కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రీజనల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు బిజినెస్ గ్రోత్ కూడా బూస్ట్ అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ టెర్మినల్తో ఏపీకి గ్లోబల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. కుప్పం ఎయిర్పోర్ట్. చిత్తూరు జిల్లాలో కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని 1250 ఎకరాల్లో 2 దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండవ దశలో 567 ఎకరాల్లో పనులు జరుగుతాయి. ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధమైంది మరియు త్వరలోనే కన్స్ట్రక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చిత్తూరు జిల్లా అండ్ దక్షిణాంధ్ర ప్రాంతాలకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుంది. దాంతో బిజినెస్, కార్గో అండ్ టూరిజం డెవలప్మెంట్కు ఇది హెల్ప్ అవుతుంది. మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దగదర్తి ఎయిర్పోర్ట్. నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ని కార్గో హబ్గా డెవలప్ చేయాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ అయింది. మెయిన్గా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ ఎయిర్పోర్ట్ని యూజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ల్యాండ్ అక్వైజేషన్ పనులు అవుతున్నాయి అండ్ ఫీజిబిలిటీ స్టడీ కూడా కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సదర్న్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ ఏరియాస్కు మెరుగైన ఎక్స్పోర్ట్ అవకాశాలు లభిస్తాయి. దాంతో బిజినెస్ అండ్ ఫార్మర్స్కు చాలా హెల్ప్ అవుతుంది. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్. శ్రీకాకుళంలో 1383 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఎయిర్పోర్ట్ను ప్రతిపాదించారు. ఫీజిబిలిటీ సర్వే కూడా కంప్లీట్ అయింది. కరెంట్ స్టేటస్ ప్రకారం ల్యాండ్ అక్వైజేషన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ ఎయిర్పోర్ట్ వల్ల శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా బార్డర్ ప్రాంతాలకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుంది. ముఖ్యంగా మెడికల్ టూరిజం, కోస్టల్ బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్కు ఇది కీలకంగా మారుతుంది. ప్రాజెక్ట్ను త్వరలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అభివృద్ధి చేయాలని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలో ఉంది. 1123 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. కరెంట్ స్టేటస్ ప్రకారం ఫీజిబిలిటీ స్టడీ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆగ్రో అండ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే గోదావరి జిల్లాలు భారతదేశంలోనే బిగ్గెస్ట్ అగ్రికల్చర్ జోన్స్గా గుర్తింపబడ్డాయి. ఈ ఎయిర్పోర్ట్స్తో పాటు 1617 ఏకర్స్లో నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్, 757 ఏకర్స్లో తుని అన్నవరం ఎయిర్పోర్ట్, 657 ఏకర్స్లో ఒంగోల్ ఎయిర్పోర్ట్స్ను ప్రపోజ్ చేశారు. ఇలా న్యూ ఎయిర్పోర్ట్స్తో ఆంధ్రప్రదేశ్ ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. న్యూ ఆపర్చునిటీస్ అండ్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.